కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే ఒక హోదా ఉంది రాహుల్ గాంధీకి. కానీ లీడర్ ఆపోజిట్ ఇండియా అన్నట్టుగా మారిపోయారు. ఆయన లేనిపోని అంశాలు ప్రస్తావిస్తున్నారు. సార్ ఆధారాలు ఉన్నాయంటారు, ఆధారాలు ఉన్నాయని కోర్టుకి ఇమ్మంటే కోర్టుకి ఇవ్వరు. అంటే ఒక బంగ్లాదేశ్ లాగా, ఒక శ్రీలంక లాగా, ఒక నేపాల్ లాగా ఇక్కడున్న వ్యవస్థలపైన ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగించి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేది కాంగ్రెస్ ప్లాను. ఈ అన్రెస్ట్ క్రియేట్ చేసేసి దాని నుంచి లబ్ధి పొందాలి, ఇది వాళ్ళ ప్లాన్ అంటున్నారు వినీష గారు. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు మహాభారతం, రామాయణం, హిందుత్వ మతం అని చెప్తుంటారు. మహాభారతమే ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే నాకు మహాభారతంలో ఏదైతే మహాభారత కథ ప్రారంభం జననే జయుడని ఎవరని మామూలు వాడు కాదు, జననే జయుడు. అర్జును కొడుకు అభిమన్యుడు కొడుకు పరీక్షితుడు కొడుకు జనమే జయుడు అన్నట్టు. జనమే జయుడు యజ్ఞం చేస్తా ఉంటే ఆ యజ్ఞానికి సంబంధించి ఒక కుక్క వస్తుంది. ఆ కుక్క వస్తే కుక్క ఆ యజ్ఞ పాత్రలను ఖరాబు చేస్తుందని చెప్పి కుక్కను కొడతారు. ఆ కుక్క తల్లి వచ్చి ప్రశ్నిస్తుంది, మీరు నిజమే కుక్క పాత్రలను డిస్టర్బ్ చేసినప్పుడు మీరు కొట్టాలి, కానీ మీరు ఎట్లా కొట్టలేరు చక్రవర్తి అని చెప్పేసి కుక్కనే మహాభారతంలో జననే జయుడిని ప్రశ్నించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు భారతీయ జనతా ప్రశ్నించడా? మరి అంటే మీరు ఎంతసేపు మహాభారతం రామాయణ భూచే చూపించి మీరు మాత్రం ఓట్లు కావాలి మీకు. హిందూయిజం వేరు, హిందుత్వం వేరు కదా. హిందూయిజాన్ని మేము నమ్ముతాం కాంగ్రెస్ పార్టీగా. భారతదేశ సనాతన ధర్మం హిందుత్వ భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఓట్ల కోసం హిందుత్వం వాడుకుంటారు మీరు. కాబట్టి మీరు వాడుకునే వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే మీకు భయం వేస్తూ ఉంది. అరే చీఫ్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి మహాదేవ్పూర్లో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఆధారాలతో కూడిన సమాచారం రాహుల్ గాంధీ గారు ప్రకటించి 8 నియోజకవర్గాలు ఉంటే బెంగళూరు సంబంధించి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి మైనస్ వచ్చి ఒక మహాదేవ్పూర్ నియోజకవర్గం ఓపెన్ చేయగానే 30,000 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకు ఇక్కడ గెలిచిందని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ ఆ నియోజకవర్గం తిరుగుతూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆధారాలు బయటపడ్డాయి. ఒక సెగ్మెంట్ పరిశీలిస్తే 102,050 ఓట్లు తప్పుడు ఓట్లు అని తేలింది. అదే కాకుండా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో 32,707 మెజార్టీ తోటి అక్కడ బెంగళూరు సెంట్రల్ గెలిచిన పరిస్థితి చూసినాం. ఇక్కడ మీరు చూస్తా ఉన్నాం ఒక సింగిల్ బెడ్రూమ్ లో హౌస్ లో దాదాపు 80 మంది, ఒక సింగిల్ బెడ్ 80 ఓట్లు ఎట్లుంటాయని చెప్పేసి తిరుగుతా ఉంటే ఇంకొక సింగిల్ బెడ్రూమ్ 40 ఓట్లు, ఇట్లా ఉన్న ఓట్లు 10,452 అని. జీరో అడ్రస్ టాలీ కానీ ఓట్లు చూస్తే 40,009 ఓట్లు ఉన్నాయని. అదే కాకుండా 3-4 ఓట్లు డూప్లికేట్ ఓటర్లు 11,698 ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ఆధారాలు కూడా సమాచారం ఇస్తే ఎలక్షన్ కమిషన్ పడుచుకోకుండా ఏకంగా రాహుల్ గాంధీ గారికి ఉల్టా నోటీసు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పరిస్థితి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించే దానిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి ఉంటారు. మీరు జడ్జిమెంట్ కూడా పక్క పెట్టేసి మీరు ప్రత్యేకమైన చట్టం తీసుకొని మీకు అనుకూలంగా ముగ్గురుంటే ఇద్దరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి లేకపోతే సీనియర్ మంత్రి పెట్టుకొని మీరు ఎలక్షన్ కమిషన్ నియమించుకొని ప్రధానంగా ఓట్ల చోరీకి పాల్పడతాం. ఇక్కడ మేము ఈవీఎల్ తప్పు పెట్టినాం. అదే కాకుండా ఎందుకు డిస్ట్రాయ్ అవుతా ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేసారో చెప్పాలని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా ఎలక్షన్ ఫామ్ లో ఇప్పుడు ఎందుకు లేదో చెప్పాలని చెప్పి చాలా స్పష్టంగా, అంటే ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు కదా, అలాగా చేయటం లేదు. అఫిడవిట్ సమర్పించమంటే అఫిడవిట్ సమర్పించడం లేదు. సార్ ఇక్కడ మేము ఇంకోటి కూడా చెప్తాం, మీరు ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్కి వస్తాకే మహారాష్ట్రలో 1 కోటి ఓట్లు పెరిగినాయి. ఒక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి 3 రాష్ట్రాల్లో ఓటేస్తాడు. దాని సంబంధించి సీసీ ఫుటేజ్ తెలిస్తే అడిగితే ఎక్కడ కూడా మీరు డిస్ట్రాయ్ చేసి మరి ఎవరు చేయాలా? 3 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాదు, కర్ణాటకలో వేసిండు తనే, మహారాష్ట్రలో వేసిండు తనే, హర్యానాలో ఓటేసిండు. ఒక ఉదయ్ సేమ్ సర్నేము సేమ్ పేరు. అంటే ఓట్ల తొలగింపు వెనక అజ్ఞాత శక్తులు ఉన్నాయి అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఎవరో కాదు, ఎందుకంటే వాళ్ళు ఓట్ల చోరీకి ఎట్లా మేము ఈవీఎల్ తప్పు పడతారు. ఇప్పుడు ఏమంటారు, మీకు తెలంగాణలో, కర్ణాటక మీకు ఈవీఎల్ తప్పు కాదు మేము అన్నది. ఇక్కడ ఏమైతా ఉంది, మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత 1 కోటి ఓట్లు ఎట్లా పెరిగినాయి, బీహార్ లో 63 లక్షల ఓట్లు ఎందుకు తొలగిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీకి వినీషా గారిని అడుగుతాను. మేము అదే చెప్తా ఉన్నాం, మహాభారతంలో స్టార్ట్ అయినప్పుడు నేను వినీషా గారిని ఖచ్చితంగా అడుగుతాను. అయితే ఒకవేళ అదే నిజమైతే భారతీయ జనతా పార్టీ కూడా మొన్న సాధారణ మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. 272 రాలేదు వాళ్ళకి, వాళ్ళు 240 దగ్గర ఆగిపోయారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఘోరంగా ఉంది పరిస్థితి. అలాగే హిమాచల్ ప్రదేశ్, తర్వాత కర్ణాటక, తెలంగాణ మీరు గెలుచుకున్నారు. జార్ఖండ్లో మీ అలయన్స్ గవర్నమెంటే వచ్చింది. ఒకళ్ళు నిజంగా చేయాలనుకుంటే అసలు ఇవేమి కూడా జరగవు కదా. లేలే వాళ్ళు ఇంకా ఘోరంగా మొన్న అన్ని సీట్లు వచ్చేది కూడా 60 సీట్లు 63 సీట్లు కాదు తగ్గేది. చాలా ఘోరంగా 100 సీట్లకు పరిమితం కావాల్సినట్టు భారతీయ జనతా పార్టీ 63 సీట్లు మాత్రం తగ్గి 240 పైచీలకు సీట్లు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే 2014లో ఆనాడు ఉన్నటువంటి 2G స్పెక్ట్రాన్ని భూజో చూపించి అధికారులకు వచ్చి సుప్రీంకోర్టు దానికి క్లీన్ సీట్ ఇచ్చారు. తర్వాత ఆర్థికంగా దేశం క్రైసిస్ ఉన్న టైంలో
పుల్వామా బాలాకోట్ వచ్చింది. పుల్వామా సంబంధించి మన తప్పిదములో జరిగిందని చెప్పేసి సత్యపాల్ మాలిక్ గారు మాట్లాడితే వారి మీద సిబిఐ కేసు పెట్టలేదా మీరు? అంటే ఆనాడు జరిగినటువంటి సంఘటన మన మూలం జరిగింది, మన తప్పు వల్ల జరిగింది అంటే గప్చుకుండని చెప్పేసి మాట్లాడి చెప్పి సత్యపాల్ గారు మాట్లాడితే వారి మీద సిబిఐ కేసు పెట్టిరు. మీరు 2014 అధికారంలోకి వచ్చారంటే ఆ 10 ఏళ్ల పాలనలో రెండోది యూపీఏ 2 హయాంలో జరిగిన అక్రమాలు మనం పక్కన పెట్టలేదు. ఏమైంది సార్ అది? 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ ఎక్కడ చూసినా అందుకు 2G స్పెక్ట్రమ్ గ్రీన్ సిటీ ఇచ్చారు. 2019 వస్తాలకే పుల్వామా బాలాకోట్ చూపించుకొచ్చారు. 2024 ఫజియాబాద్ లో 2014లో ప్రజలు మార్పు కోరుకున్నారు, వచ్చింది. మార్పు కాదు, రామబంధు పేరు మీద ఓట్లు 2018లో భారతీయ జనతా పార్టీ ముందు రాష్ట్రాలు గెలుచుకుంది, 2019లో వచ్చింది. మరి మొన్న ఎన్నికల్లో రాకపోవడానికి మీ తప్పిదాలు ఏం కారణం లేవా? ఇండియా అలయన్స్ లోని లోకల్ కారణం కాదా? లేలే, మొన్న నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఏదైతే నియోజకవర్గం ఉందో 5 రౌండ్లలో నరేంద్ర మోడీ వెనకపోయిన తర్వాత ముందుకు వచ్చింది. అదే చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ పొత్తులే కాదు, చేయాల్సిన అన్ని దొంగ ఓట్లు నమోదు కావచ్చు, అన్ని కూడా ప్రక్రియలు అన్ని కూడా వాళ్ళ అవకాశాన్ని వాడుకుంటారు. భూజో చూపిస్తారు. ప్రశ్నించు, మీరు చెప్తా ఉన్నారు, మీరు ఎప్పుడు ఎలక్షన్ కు ఇంత చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా. మరి డెవలప్మెంట్ మీద ఎందుకు ఎలక్షన్ పోరు? మీరు కర్ణాటక ఎలక్షన్ చేస్తే మీరు ప్రచారం చేసారు, ఉచితాల వ్యతిరేకం అని చెప్పారు. ఆనాడు కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ తీసుకొచ్చింది మీరే కదా. ఇప్పుడు ఢిల్లీకి వస్తారు, మళ్ళీ ఉచితాలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 12 లక్షలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఎందుకు తక్కువ చేయాల్సి వచ్చింది? అంటే ఢిల్లీలో 40 లక్షల మంది ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే ఉచితాలు పెడతారు. మీరేదో పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడదు దయచేసి. చేద్దామా? చర్చ చేద్దాం. 2014 దేశ జీడిపి ఏంది, ఎంప్లాయ్మెంట్ ఏంది, అప్పులు ఏంది, మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించారు అన్ని మేము మాట్లాడదాం. మీరు మీ ఓట్ల కోసం నార్థన్ స్టేట్ పై బీపు తినని చెప్తారు, మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు. మీరు బీపు మిగతా రాష్ట్రాలకు వచ్చి బీపుని వ్యతిరేకిస్తారు. భారతదేశం బీపు ఎగుమతులు 2వ స్థానం ఎట్టుంటది? మరి బీపుకి వ్యతిరేకం కదా భారతీయ జనతా పార్టీ. మీకు నిజాయితీ ఉంది, నీతి ఉంది, మీరు ప్రశ్నించొద్దు. ఇంకోటి, సుప్రీంకోర్టు కేసు జడ్జిమెంట్ ఎందుకు మీరు ఫాలో కాలేదు? మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంలో ఎందుకు చీఫ్ జస్టిస్ ఉండలేదు? మరి ఎందుకు మీరు ప్రత్యేక చట్టం చేసుకోవాల్సి వచ్చింది? అంటే మీరు నీతిగో జనాలు ఇంటూరు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీ సనాతన ధర్మాన్ని వాడుకుంటూ దేశంలో సెంటిమెంట్ ఓట్లు వేయించుకుంటూ మీరేదో దేశాన్ని డెవలప్మెంట్ చేసినని మాట్లాడితే మేము ఒప్పుకోం. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే 200 లక్షల కోట్లు అప్పు చేసిన నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు, దేశాన్ని అభివృద్ధి వల్ల ముందుకు తీసుకుపోయినట్ట. ఏదని మీరు మాట్లాడేది నాకు అర్థం కాకడతా. డెవలప్మెంట్ మాట్లాడదామా? 7.8% జీడీపీ ఎందుకు 5.6% పడ్డది? మరి ఎకనామిక్ సర్వే చెప్పింది కదా, మేము చెప్పింది కాదు కదా. ఏదో చెప్తారు. సరే, అది అభివృద్ధి కోణము. అలాగే రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ నేతృత్వంలో రెండోసారి కొన్ని తప్పిదాలు జరిగాయి. మన ప్రజలు మ్యాండేట్ కూడా కొంత తగ్గడానికి కారణం అదే. కొన్ని విషయాల్లో వాళ్ళు ఒప్పుకున్నారు, కొన్ని విషయాల్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అది కాదు చర్చ, అది కాదు చర్చ. ఇక్కడ మీరు చేస్తున్న ఆరోపణ, మేము ఆరోపణలు కరెక్టే చేసినాం. మహాదేవ్పూర్ నియోజకవర్గానికి సంబంధించి చెప్పినాం. మరి మీరు వెరిఫై చేయాలి కదా. 1,03,000 ఓట్లు ఎట్లా పెరుగుతాయండి? ఎట్లా పెరుగుతాయి? అదే ఒక సింగిల్ బెడ్రూమ్ 80 ఓట్లు ఎట్లు 80 మంది కూడా అన్నారు మాకు డైరెక్ట్ గా ఇవ్వండి ఆధారం. అంటే మీరు ప్రశ్నించొద్దని చెప్పేసి మీరు భావించినప్పుడు ఎందుకు మేము ప్రశ్నించకుండా ఉంటాం? మహాభారతమే ప్రశ్నలతో ప్రారంభమైంది కదా. మీరు ఏమన్నా మహాభారతం, రామాయణం, హిందుత్వం, హిందూయిజం అని చెప్పి మాట్లాడి ఓట్లు వేపించుకుంటూ మీరు ఒక కాంచి బీపీ ఎగుమతిలో భారతదేశం 2వ స్థానం, ఆస్ట్రేలియా నెంబర్ 1 ఉంటుంది. మీకు అదానికి అంబానీ మేలు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఈ దేశంలో విలువలను పతనం చేస్తూ ఏకంగా మేము నిజాయితీ పరులం, మీరు రామ మందిరం అజిత్ పవన్ ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ ఉరిదీయాలని చెప్పారు. ఎవరిని? అజిత్ పవన్. మీరు తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చిందిరా? మీ నీతి జాతి ఉందా మీకు? మీరు మాట్లాడితే పార్టీని గెలిచింది మీరు, ఓట్లు వేయించుకున్నది మీరు, ఓట్లు చోరీ పడపడదు మాట్లాడపడదు మీరే కదా, మీకు కాదు కదా. చరణ్ కౌశిక్ గారు దేశ రాజకీయాలకు సంబంధించి దేశ రాజకీయాలు, విలువల పతనము అవన్నిటికి సంబంధించి నేను ఒప్పుకుంటాను. కానీ కాంగ్రెస్ పార్టీ దానికేం అతీతం కాదు కదా. మీకు అవసరమైనప్పుడు కలుపుకుంటారు, లేదంటే పక్కన పెడతారు. మీరు కొందరు తీసుకుంటే మీరు ఒక నీతి, లేదంటే అది నీతి కాదంటారు. భారతీయ జనతా పార్టీ అంతా కరెక్ట్ చేస్తుందని నేను సర్టిఫికెట్ ఇవ్వట్లా. కాంగ్రెస్ కూడా గతంలో ఏం చేసింది? గవర్నర్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నంత వరకు, కార్పొరేట్లకు మద్దతు ఇచ్చిన నుంచి ఇంకా మిగతా వ్యవహారాల వరకు అన్ని ఒకే తాను మొక్కలు అన్నట్టుగా ఉంటున్నారు రాజకీయ పార్టీలు. నిజాయితీ గురించి మాట్లాడతాం. మీరు నిజాయితీ గురించి మాట్లాడకుండా ప్రశ్నించే అధికారం లేదంటే మేము ఒప్పుకోము. మీరు ఎంతసేపు హిందూయిజం పేరు మీద ఓట్లు వేయించుకొని మాది అయిపోయిందని కూడా మాత్రం వదిలిపెట్టాం. మేము వదిలిపెడతాం. ఇక మేము డెవలప్మెంట్ మీద చేయాలి. ఏం డెవలప్మెంట్ చేసి చెప్పాలా?
Right. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించారో చెప్పాలి. Right. ఈ వినీష్ రెడ్డి గారు- దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరుగుతుందో చెప్పాలి కదా మీరు. వాళ్ళు ఇప్పుడు 2 సార్లు అధికారంలోకి వచ్చి మళ్ళీ 3వ సారి సార్, అధికారంలోకి 3 సార్లు వచ్చారు. వచ్చినాను ఎందుకు సార్? ఎన్నిసార్లు వస్తేంది? Final మీరు గా- వచ్చిన తర్వాత దేశానికి ఏం జరిగింది మరి? ఫైనల్ గా ఎన్నికల్లో గెలుపు ఇంపార్టెంట్ కదా. సార్ ఇక ఇదే చేసింది 33 పార్టీలతో పొత్తు పెట్టుకోండు, Okay. ఓటు చోరీ పాల్పడు, లేదా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ ఇదేగా చేసింది మీరు. మీరు ప్రభుత్వాలు కూర్చుని ఇదే కదా. కాదు 2014లో మీరు సింగిల్ గా సింహం సింగిల్ గా అన్నట్టు సార్, వచ్చేసారా? మేమేమంటా ఉన్నాం? మీకు మీ పొత్తులు లేవా? మేమేమంటాం? 2009 పొత్తులు లేవా? మేము పొత్తులు అని చెప్పినామా? మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? 33 పార్టీలతో మేము వచ్చేసారండి. చేసిన డెవలప్మెంట్ మీద మేము చేసిన డెవలప్మెంట్, మీరు డెవలప్మెంట్ పేరు చెప్పుకున్నారు అసలు. రైట్ మీరు ఎవరైనా ప్రశ్నిస్తే సిబిఐ వినీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తే గారు మీరు చెప్పండి. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓట్లు తగ్గినా పెరిగినా మీరు ఒకసారి చెక్ అంటే చేసుకోండి. రాహుల్ గాంధీ చెప్పారు ఒకటినే 39 మాట్లాడలేదు లక్షలు మేడం. అని నాకు అన్నారు. అర్థం కాదు. మీరు వినీష్ ఒకసారి రెడ్డి గారు. వికీపీడియా పోయి మీరు కూడా చెక్ చేసుకోండి దయచేసి. ఆనాడు మీరు మొన్న వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలని చెప్తే బడ్జెట్ ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా. ఓకే ఆనాడు ఇప్పుడున్న జీడిపి 5.6%, ఆనాడు 7.8%. అదే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2017 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా, 80% జీడిపి ఉంటే తప్ప సాధ్యం కాదని చెప్పి కేంద్ర ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. దానిలో నరేంద్ర మోడీ గారి భాగస్వామ్యం మీరు చూడాలా. మీరు ఎంతసేపు ఏంటంటే ఎంతసేపు మతాన్ని పూజ చూపించి పార్టీల మధ్య చీలికలు తెచ్చి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వాడుకొని కేసులు పెట్టుకొని పబ్బం కడుకునే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు తప్ప భారతీయ జూమ్లా బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ, భారతీయ జూటా పార్టీ, ఆంధ్రలో బాబు జగన్ పవన్. మీరు ఎవరన్నా మీరు 3 పార్టీలు ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ అంటున్నారు. అదాని అంటే అదాని అంబానీ కదా, మా కోసం కాదు కదా. ఎవరు చేసింది మీరు? 18 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది అదేవిధంగా పెట్టుబడిదారులకే కదా. ఈ దేశంలో సాధారణ ప్రజలకు ఏం చేసింది మీరు? రైట్